లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మనం వేసిన మొక్కజొన్న కంకులు హార్వెస్ట్ చేసుకుందామండి. దీన్ని హార్వెస్ట్ అనకూడదేమో, అంటే నవ్వుతారేమో. ఆ వచ్చిన వాటిని కోసుకుందాము. చిన్న చిన్నవి వచ్చాయి. నేను వేసి 3 నెలలు అయిందండి. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చాను కంకి, పెద్దది ఒకటి. అన్నీ గుచ్చిపెట్టాము. తర్వాత ఊరికి వెళ్ళడం వల్ల దానికి సరిగ్గా పోషకాలు ఇవ్వడం కుదరలేదు. అందువల్ల కంకులు సరిగ్గా రాలేదు. ఆ వచ్చిన వాటిని ఇప్పుడు కోసేద్దాం అనుకుంటున్నానండి. రండి. ఒక్కదానికి కూడా గింజలు సరిగ్గా రాలేదు, కానీ ఒక్కొక్క దానికి 3, 4 కంకులండి. ఒకటి సరిగ్గా రావచ్చు కదా, దీనికి 4 వచ్చినాయి. లోపలికి వెళ్ళి చూద్దాం వీటిలో ఏమున్నాయి. వర్షాలు పడుతున్నాయండి. విత్తనాలు ఎక్కడ మొలిచిపోతాయో అని ఇంకా కోసేస్తున్నాను. ఈ కంకి కొద్దిగా పెద్దగా వచ్చినట్టుంది పాపం. ఇది ఒక్కటి. ఇంకా 2, 3 ఉన్నాయండి, అవి కూడా కొద్దాం. అన్నీ అయిపోయినట్టే. ఇంకా లేవండి, పీకేయచ్చు ఇంకా మొక్కలు కూడా. మొక్కలు పీకేసి వేరే ఏదైనా మొక్కలు వేస్తామండి. ఇగోండి మొత్తం ఇవి వచ్చాయి. వీటిలో ఎన్ని గింజలు ఉన్నాయో చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. ఇప్పుడు ఒలుస్తున్నానండి, వీటిలో ఏమున్నాయో చూద్దామని. పనికి రాదండి, గింజలు చిన్నవిగా ఉన్నాయి, పరేయడమే దీన్ని. చూద్దామండి అన్నీ ఒలిచి. ఇది లేతదిగా ఉంది, ఒలుచుకొని తినేయచ్చు, ఉడకబట్టలేదు. చూడండి ఎంత బుడ్డి వచ్చినాయో. ఇది మొక్కజొన్న కంకి హార్వెస్ట్ అంటే వస్తుంది కదా, ఇది హార్వెస్ట్ ఏం కాదండి, ఏదో చూద్దామని తమాషా. దీని హార్వెస్ట్ అంటే తప్పు అయిపోతుందేమో. ఇదిగోండి, దీనికి 3 గింజలు వచ్చినాయి. కలరు చూడండి, గ్రే కలర్లో వచ్చినాయి కదా. ఈ విత్తనాలకు పనికి వస్తాయండి, అందుకే ఇంతగా శ్రమపడి తీస్తున్నాను, లేకపోతే పీకి పారేసేదాన్ని. విత్తనాలు 4 వచ్చినా కానీ బాగా గట్టిగా లావుగా వచ్చాయి, అందుకే తీస్తున్నాను. చీమలు వచ్చేసినాయి దీంట్లోంచి. ఇవ్వండి చూడండి, కలర్ రంగులు చూడండి దీంట్లో ఎట్లా వచ్చినాయో. అన్ని రంగులు వచ్చినాయి కదా, చూడండి. దీంట్లో మెరూన్ ఉంది, గ్రే ఉంది, ఎల్లో ఉంది,
వైట్ కూడా ఉందండి. చీమలు. ఇది మెరూన్ వచ్చింది చూడండి. అయ్యో, మెరూన్ కంకి కొనుక్కోరాలేదే అనుకుంటున్నానండి నేను. మనకి మెరూన్ కూడా వచ్చినాయి. ఇది అందంగా ఉంది కదా ఈ కలరు. చూడండి, విత్తనాలకు పనికి వస్తాయండి ఇవి. విత్తనాలు తీసి పెడదాం, నెక్స్ట్ మళ్ళీ వేస్తానండి. చూడండి, దీనికి 5 విత్తనాలు ఉన్నాయండి. విత్తనాలు ఊడిపోతున్నాయి, పండిపోయినాయిలండి ఇవి. విత్తనాలు పనికి వచ్చేస్తాయి, ఇంకా నేరుగా వేసుకోవచ్చు మనం. ఇది చూడండి కలర్స్. మెరూన్ కలర్ కూడా వచ్చేసింది నాకు. మెరూన్ కలరు వేరేగా అమ్ముతున్నారు అక్కడ యూఎస్లో. ఒకటే కొన్నాను చాలులే అని, కానీ మెరూన్ కూడా వచ్చేసింది మనకి. ఇదిగోండి విత్తనాలు. అన్నిటికి కొన్ని విత్తనాలు ఉన్నాయండి. అయితే ఎంత చిన్నదైన కంకి విత్తనాలు మాత్రం కొద్దిగా గొప్ప ఉన్నాయి. ఇగోండి ఎల్లో వచ్చినాయి, దీనికి ఎక్కువ ఎల్లో ఉన్నాయి. దీనికి విత్తనాలు రాలేదండి, ఎందుకంటే దీనికి పాలినేషన్ జరిగి ఉండదు బహుశా నాకు తెలిసి, అందుకని విత్తనాలే రాలేదు. పాలినేషన్ జరగకపోతే విత్తనాలు రావండి, పెద్దదైనా చిన్నదైనా కంకి. చిన్నదైనా విత్తనాలు వచ్చినాయంటే దీనికి పాలినేషన్ జరిగిందని అర్థం. కొన్ని అయినా వచ్చాయి. ఇదిగోండి, దీనికి 3 విత్తనాలే వచ్చినాయి. మరి 4 ఉన్నాయండి గింజలు దీనికి. ఇదిగోండి, ఇది బాగా ముదిరిపోయింది. మనకి విత్తనాలకైతే ఢోకా లేదండి, విత్తనాలు అయితే వచ్చినాయి. ఈ కంకి బాగా పెద్దదిగా వచ్చిందండి. కొంచెం ఉన్న వాటిల్లో ఇదే పెద్దది. కలర్స్ అయితే అంత అందమైన కలర్స్ రాలా దీనికి, ఎక్కువ ఎల్లో వచ్చింది. కొన్ని గ్రే కలర్, ఎల్లో, వైట్, ఎక్కడన్నా ఒకటి మెరూన్ అవి వచ్చినాయండి కలర్స్. ఇవ్వండి, ఇదే అన్నిట్లోకి పద్ధతి. దీనికి కొన్ని ఉన్నాయండి, ఇది మెరూన్ వచ్చింది. ఇది కూడా దీనికి కొన్ని గింజలు ఉన్నాయి, సుమారుగా ఉన్నాయి. గింజలేమో బాగానే ఉన్నాయి, చిన్నదైనా కూడా. అది దాని సంగతి. ఇది ఫస్ట్లోనే వచ్చిందండి ఈ కంకి. దీనికి ఏమి పెద్దగా, ఏదో కొద్దిగా వచ్చినాయి గింజలు. ఇగోండి గింజలు దీనికి బాగానే వచ్చినాయి. ఇది మెరూన్ వచ్చింది. మళ్ళా కంప్లీట్ మెరూన్ కూడా 2 కంకులు వచ్చినాయండి. బ్లాకిష్ మెరూన్గా ఉంది ఇది. చూడండి, అయిపోయినాయండి కంకులన్నీ. ఇంత చెత్త వచ్చిందండి. ఇదంతా మనం ఎరువులో వేసేసుకుందాం. తర్వాత ఇగోండి మన మొక్కజొన్న కంకుల ఏమనాలి, పంట అనాలా ఏమనాలా, మొక్కజొన్న కంకులు బుడ్డివి ఇవి వచ్చాయండి. చూడండి, ఇది మాత్రం మెరూన్గా చాలా బాగుంది. అన్నిట్లోకి పెద్ద కంకి ఇదే. అదండి కంకుల గురించి. మొక్కజొన్న కంకులు కోయడం అయిపోయిందండి. ఆ మొక్కలు కూడా పీకేయాలి ఇంకా.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. చూడండి గింజలు కలర్స్ ఎట్లున్నాయో నవరత్నాల్లాగా. వీటిని పాప్కార్న్ కూడా చేశానండి. చూడండి ఎలా వచ్చాయో, బాగున్నాయి కదా. వీటితో పాప్కార్న్ వస్తాయండి. ఈ గింజలతో రంగురంగుల వాటితో పాప్కార్న్ కూడా వస్తాయి. చక్కగా చేసుకోవచ్చు. ఈసారి మళ్ళీ పండిద్దాం.